హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి పేపర్ 2Aలో ప్రీవియస్గా అడిగినటువంటి తెలుగు బిట్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు రివిజన్గా కూడా యూజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఒక ప్రత్యేక అభినివేశంతో కవిత్వం రాస్తున్న కవి శేషేంద్ర. కవిత్వంలో వస్తువులతో పాటు రీతి కూడా మారాలని, కవిత్వం రాజకీయ నినాదాలలో బందీ కారాదని శేషేంద్ర అభిప్రాయపడ్డాడు. ఈయన కవిత్వంలో సౌందర్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాడు. కవిసేనకు స్థాపన నాయకులై అకవిత్వానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తాడు అనేసి ఇచ్చారండి. సో పై గద్యం ఆధారంగా అసత్య వాక్యం ఏంటి అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే కవిత్వము రాజకీయ నినాదాలలో బందీ కారాదు. సో ఇది మనకు సత్యమేనండి. నెక్స్ట్ సెకండ్ది చూసుకున్నట్లయితే శేషేంద్ర సుకవిత్వానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తాడు అనేసి ఇచ్చారు. సో ఇది మనకు అసత్య వాక్యం అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కవిసేనకు స్థాపన నాయకులై అకవిత్వానికి అండి, ఇక్కడ మనకేమిచ్చారు, సుకవిత్వానికి అనేసి ఇచ్చారు. సో కాబట్టి ఇదేమవుతుంది, మనకు అసత్య వాక్యం. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పురుష ప్రపంచంలో స్త్రీ బానిస బతుకులకు చిత్రిస్తూ స్త్రీ తన వ్యక్తిత్వం కొరకు పోరాడాలని ప్రబోధించే రచయిత్రి రంగనాయకమ్మ. వీరి పేకమేడలు, స్వీట్ హోమ్, జానకి విముక్తి మొదలైన రచనలు ప్రసిద్ధికెక్కాయి. సామాజిక సమస్యలను వస్తువులుగా తీసుకొని వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి, అడవి మల్లి, ఇల్లిందల సరస్వతీదేవి, భవతి, భిక్షాందేహి, దరిజేరిన ప్రాణాలు నిర్దిష్ట ప్రయోజనంతో రాసినటువంటి నవలలు అనేసి వచ్చారండి. సో పై గద్యం ఆధారంగా సీతాదేవికి చెందిన రచనలు ఏవి అనేసి వచ్చారు. సో ఏంటివండి, అడవి మల్లి, మట్టి మనిషి అనేవి ఈమె యొక్క రచనలు. నెక్స్ట్ చూద్దామండి. సో ఫస్ట్ మనకు ఎప్పుడైనా సరే గద్యం ఇస్తారు, గద్యానికి సంబంధించినటువంటి 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పద్యం అండి. పద్యంలో చూసుకున్నట్లయితే తిరగకు దుర్మార్గులతో, నరుగకు గహనాంతర స్థలాదుల కొంటన్, జరగకు శత్రువుల ముల, నరువకు మేల్హితుల ఎడల కుమార అనేసి ఇచ్చారండి. తిరగకు దుర్మార్గులతో అంటే చెడ్డ స్వభావం ఉన్న వారితో కలిసి తిరగరాదు. నరుగకు గహనాంతర స్థలాదుల కొంటన్ అంటే మనకు దట్టమైన అరణ్యాలు, కొండ ప్రాంతాలు ఇవన్నీ మనకు అటువంటి అంటే జనసంచారం లేనటువంటి ప్రదేశాలలో తిరగవద్దు. అలాగే శత్రువుల మొల, జరగకు శత్రువుల మొల అంటే శత్రువుల ముందుకు వెళ్ళవద్దు. అలాగే నరువకు మేల్హితుల ఎడల కుమార అంటే నీకు మేలు చేసినటువంటి వాళ్ళ యొక్క ఆప్తులను, వాళ్ళ యొక్క కృతజ్ఞతను నువ్వు మర్చిపోవద్దు అనేసి ఇచ్చారు. సో పై పద్యం ఆధారంగా ఒంటరిగా వెళ్ళకూడని ప్రదేశం ఏంటిదండి, గహనాంతర స్థలాదుల్ అంటే దట్టమైన అరణ్యం లోనికి. సో కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2 పద్యాలు కూడా ఇస్తారండి. ఒక గద్యం ఇస్తారు, 2 గద్యాలు ఇస్తారు, వాటికి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 పద్యాలు ఇస్తారు, వాటికి సపరేట్గా మనకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పద్యం చూద్దాము. దివిజేంద్ర సుతుని జంపియు రవిసుతు రక్షించినావు రఘురాముడివై. దివిజేంద్ర సుతిని గాచియు రవిసుతు బరి మార్చితౌరా రణమున కృష్ణ అనేసి వచ్చారండి. దివిజేంద్ర సుతులు అంటే దేవేంద్రుని కుమారులు అంటే మనకు ఇంద్రుని యొక్క కుమారులు అనేసి అర్థం అండి. సో ఇక్కడ దివిజేంద్ర సుతుని చంపియు రవిసుతుని రక్షించినావు రఘురాముడివై అంటే రామునిగా అవతరించినప్పుడు ఇంద్రుని కుమారుడైనటువంటి వాలిని సంహరించి సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవుణ్ణి రక్షించావు అనేసి అర్థమండి. నెక్స్ట్ దివిజేంద్ర సుతుని గాచియు రవిసుతు బరి మార్చితౌర రణమున కృష్ణ. దివిజేంద్ర ఇక్కడ కృష్ణునిగా అవతారం చెందినప్పుడు ఇంద్రుని కుమారుడైనటువంటి అర్జునుడిని కాపాడి కురుక్షేత్ర రణరంగంలో సూర్యపుత్రుడైనటువంటి కృష్ణుణ్ణి అంతమొందించావు అనేసి వస్తుంది అర్థం. సో పై పద్యంలో చెప్పిన దివిజేంద్ర సుతులు ఇంద్రుని యొక్క కుమారులు ఎవరండి,
వాలి అర్జునుడు అండి, వాలి అర్జునుడు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ 2. నెక్స్ట్, పిల్లల పేర్ల మీద నెల నెల తిని తినక 100 రూపాయలు చిన్నాళ్ళుగా కడతా ఉంటివి. బతుకు గంప పాఠంలో ఈ మాటలు అన్నది ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరండి అన్నది? ఎల్లమ్మ అండి, ఎల్లమ్మ. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని తెలియజేయడము ఉద్దేశంగా గల పాఠం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పాఠం అండి ఇది? మేలిమలుపు. మేలిమలుపు పాఠం యొక్క ఉద్దేశం ఏంటిదండి? జీవితంలో ఉండేటటువంటి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అని తెలియజేసేది ఏ పాఠము? మేలిమలుపు. నెక్స్ట్ ఇది చూద్దాము. ఉపోద్ఘాతము, విషయ విస్తరణ, ముగింపు వంటి ప్రధాన అంగాలు గల ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. మనకు లెసన్స్లో ఉండేటటువంటి అన్ని ప్రక్రియల గురించి నేర్చుకోండి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్కి ఒక్కొక్క ప్రక్రియలు అనేటివి ఉన్నాయండి. సో ఇక్కడ ఉపోద్ఘాతము, విషయ విస్తరణ, ముగింపు ఇవన్నీ మనకు దేంట్లో ఉంటాయండి? వ్యాసములో ఉంటాయి. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ ఇది చూసుకుంటే, రావూరి భరద్వాజ రచించినటువంటి జల ప్రళయం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇది నాటకమా, నవల, కథానిక, వ్యాసమా అనేసి ఇచ్చారు. సో రావూరి భరద్వాజ రచించినటువంటి జల ప్రళయము దేనికి సంబంధించిందండి? నవలకు సంబంధించింది. ఆప్షన్ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు రావూరి భరద్వాజ గురించి లేకుండా అంటే పిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదండి, కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రియమైన నాన్నకు పాఠం గురించి ఇవ్వడం జరిగిందండి. సో ఈ పాఠం వచ్చేసి మనకు దేనిలో ఉందండి? పింగళి బాలాదేవి గారి తెలుగు కథా పారిజాతాలలోనిది. ప్రియమైన నాన్నకు అనేటటువంటి పాఠం దేనిలోనిది అనేసి అడగడం జరిగిందండి. సో దేంట్లో నుండి ఇది దేని నుంచి తీసుకున్నారు? పింగళి బాలాదేవి గారి తెలుగు కథా పారిజాతాల నుంచి తీసుకోవడం జరిగింది. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్, గడ్డపారను కళింగ ప్రాంతంలో ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో గడ్డపారను ఏమని పిలుస్తారండి? గుణపము అని పిలుస్తారు. కళింగ ప్రాంతం అండి, మనకు వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. సో వాటికి సంబంధించి వేరు. సో గడ్డపారను కళింగ ప్రాంతంలో మాత్రం ఏమని పిలుస్తారు? గుణపము అనేసి పిలుస్తారు. నెక్స్ట్ది, క్రింది వానిలో తద్భవం ఏది అనేసి ఇచ్చారండి. సో తద్భవం ఏమవుతుందండి? సంద్రము. సముద్రానికి మనకు వికృతి ఏమవుతుంది? సంద్రము. తద్భవము అంటే మనకు వచ్చేసి వికృతి అండి. వికృతి మనకు తద్భవం అనేసి చెప్తాము. సో కాబట్టి ఇక్కడ వికృతి పదం ఏమవుతుంది? సంద్రము. సముద్రము వచ్చేసి మనకు ప్రకృతి పదం అయితే ఇక్కడ మనకు వికృతి ఏమవుతుంది? సంద్రము అవుతుంది. నెక్స్ట్, సుంత అర్థం అడిగారండి. సుంత అంటే కొంచెం అండి. సుంత అంటే అర్థం ఏంటి? కొంచెము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాహిని అండి. వాహిని అంటే నానా అర్థాలు ఏంటి అనేసి అడిగారు. వాహిని అంటే నది అండి. నది, సైన్యము. నెక్స్ట్ క్వశ్చను, అగస్త్య భ్రాత అనే జాతీయము ఈ సందర్భంలో వాడతారు అనేసి ఇచ్చారండి. అగస్త్య భ్రాత అంటే మనకు పేరు తెలియని వారి గురించి తెలిపే సందర్భంలో మనము అగస్త్య భ్రాత అనేసి వాడతామండి. పేరు తెలియని వారి గురించి తెలిపే సందర్భంలో అగస్త్య భ్రాత అనేసి యూజ్ చేస్తారు. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, రోట్లో తలదూర్చి రోకటి పూటకు వెరచినట్లు అనేది ఏంటిది అనేసి అడిగారండి. సో ఇది దేని కిందకి వస్తుందండి? ఇదొక సామెత. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు అనేది మనకేమవుతుంది? సామెత. నెక్స్ట్ క్వశ్చను, 4 పాదాలలో కలిపి 8 సగనాలు
8 తగనాలు కలిగిన వృత్త పద్యం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పద్యం అండి? శార్దూలం అండి. శార్దూలంలో వచ్చేసి మనకు 8 సగనాలు 8 తగనాలు ఉంటాయి. సో మనకు శార్దూలం యొక్క గణాలు చూసుకున్నట్లయితే ఏంటివండి? మస జస తతగా, మస జస తతగా అండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ప్రతి పద్యానికి కూడా 4 పాదాలు ఉంటాయి. సో మీకు అందరికీ తెలిసిందే. సో ఈ 4 పాదాలలో చూసుకున్నట్లయితే ఇది మనకు ప్రతి ఒక్క పాదంలో మసజస తతగా అనేటటువంటి గణాలే ఉంటాయి. సో ఫస్ట్ పాదంలో చూసుకున్నట్లయితే మనకి ఎన్నిసార్లు ఉన్నాయండి? 2. సో ఎన్ని తాళ్ళు ఉన్నాయండి? 2. సో ఒక్కొక్క దాంట్లో అంటే ఒక పద్య పాదంలో మనకు ఎన్ని ఉంటాయండి? 2 సగనాలు 2 తగనాలు ఉంటాయి. సో మొత్తం మనకి ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి పద్యంలో. కాబట్టి 2 సగనాలు మొత్తం ఎన్ని అవుతాయండి? 8 సగనాలు అవుతాయి. అలాగే మిగిలిన 4 పాదాలలో ఎన్ని తగనాలు ఉంటాయి? ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి. సో ఇది కూడా 8 తగనాలు ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదండి? శార్దూలము. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. సమాసంలో 2 పదాలు విశేషణాలైతే అది అనేసి ఇచ్చారండి. ఒక సమాసంలో చూసుకున్నట్లయితే 2 పదాలు కూడా విశేషణాలు అయితే సో ఏమవుతుందండి? అది విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం. ఉభయ పదం అంటే 2 విశేషణాలు ఉండడం. ఉభయ అంటే ఏంటిదండి? 2. సో కాబట్టి 2 పదాలు విశేషణాలు అయితే అది ఏ సమాసం అవుతుందండి? విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం అవుతుంది. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ శీతోష్ణము. శీతోష్ణం అంటే శీతము ఉష్ణము అండి. సో శీతము అనేది మనకు ఉష్ణము అనేది 2 కూడా విశేషణ పదాలే. సో కాబట్టి అదేమవుతుంది? మనకు విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను. ఇంకా దైవంబ కానియండు శరణంబు లేదు. ఈ వాక్యానికి ఆధునిక వచనం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక దైవంబ కానియండు శరణంబు లేదు అంటే ఇక దైవం తప్ప వేరో శరణము లేదు, వేరో దిక్కు లేదు అనేసి అర్థం అండి. సో కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వడ్డాది పాపయ్య గారి బొమ్మలకే ప్రాణం వస్తే శీర్షిక ఈ పత్రికలో వెలువడేది అనేసి ఇచ్చారండి. సో ఏ పత్రికలో అండి? యువ అనేటటువంటి పత్రికలో. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది చూసుకున్నట్లయితే సభాసదులు అండి. సభ ప్లస్ ఆసదులు సభాసతులు ఏమవుతుందండి? సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ పరమేశ్వరుడు. పరమ ప్లస్ ఈశ్వరుడు పరమేశ్వరుడు. సో ఏమవుతుందండి? ఇది గుణసంధి. నెక్స్ట్ కట్టకడ. కడ ప్లస్ కడ కట్టకడ విరుక్త టకార సంధి. రసౌచిత్యము. రస ప్లస్ ఔచిత్యము రసౌచిత్యము. ఇది ఏ సంధి అవుతుంది? వృద్ధి సంధి అవుతుంది. సో ఫస్ట్ దానికి చూసుకున్నట్లయితే సభాసతులు అండి. సభా ప్లస్ ఆసతులు సవర్ణ దీర్ఘ సంధి. సో ఫస్ట్ దానికి ఇలా. సెకండ్ వన్కి పరమేశ్వరుడు వచ్చేసి గుణసంధి అండి. సో కాబట్టి ఏమవుతుంది? మనకు 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సంధి పదాలను సంబంధిత పదాలతో జతపరచండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఒకానొక, ఒక ప్లస్ ఒకానొక ఇది వచ్చేసి వ్యాకరణ సూత్రం కంటే వేరో విధంగా జరిగింది. కాబట్టి ఏమంటామండి? దీన్ని అన్య విధంగా జరగడం అంటాము. రామయ్య. రామ ప్లస్ అయ్య. అలాగే రామ ప్లస్ అయ్య రామయ్య అండి. సో ఇక్కడ సంధి జరగడము లేదా జరగకపోవడము జరుగుతుంది. అంటే మనకు యా అనేది వస్తుంది కాబట్టి. సో కాబట్టి దీన్ని ఏమంటామండి? వైకల్పికము అనేసి అంటాము. మేన అల్లుడు. సో ఇక్కడ మనకు మేనల్లుడు వచ్చేసి ఏంటిదండి? ఇది
నిత్యం అవుతుంది. అత్వసంధి మనకి ఇక్కడ తప్పనిసరిగా జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దొరకనప్పుడు అనే ఇక్కడ దూత ఈతడు అంటే నిషేధంగా జరుగుతుందండి. సంధి రూపము జరగని రూపము కాబట్టి ఇదేమంటాము నిషేధంగా జరిగినది అనేసి చెప్తాము. సో కాబట్టి ఒకానకలో మనకు ఒక ప్లస్ ఒకానక ఇది మనకు ఆమ్రేడిత సంధి రూపంలో సాధారణ రూపం కాకుండా అన్య కారణం జరిగి మనకు అకారం వస్తుంది, ఆ అనేది వస్తుందండి. సో కాబట్టి ఏమవుతుంది, ఇది మనకు అన్య విధము అవుతుంది. నెక్స్ట్ రామయ్యలో రామ ప్లస్ అయ్యే ఏమవుతుంది రామయ్య, ఇది మనకు అత్వసంధి కిందికి వస్తుందండి. సో కాబట్టి అత్వసంధి బహుళకంలో నిత్య రూపానికి ఉదాహరణ. నెక్స్ట్ మేనల్లుడు అంటే వైకల్పికం, ఇక్కడ మేనా ప్లస్ అల్లుడు వస్తుంది, మేనా ప్లస్ ఎల్లుడు వస్తుంది. సో ఇక్కడ యా అనేది మనకు వస్తుందండి కాబట్టి సంధి వైకల్పికంగా జరుగుతుంది. దూత ఇతడు అంటే దూత ప్లస్ ఇతడు దూత ఇతడు అంటే సంధి జరగని చోట నిషేధమైనప్పుడు మనకు ఎయ్ అనేది వస్తుందండి. సో కాబట్టి ఎడాగమం వస్తుందన్నమాట. సో దీన్ని ఏమంటాము నిషేధము అనేసి అంటాం. సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ది కర్మని వాక్యాలలో కర్తకు కర్మకు వచ్చే విభక్తులు ఏవి అనేసి ఇచ్చారండి. కర్మని వాక్యంలో వచ్చేసి కర్తకండి. కర్మని వాక్యంలో ఇక్కడ ఇచ్చారు కదా, కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్తకి ఏంటిదండి తృతీయ విభక్తి వస్తుంది. అలాగే కర్మకు చూసుకున్నట్లయితే ప్రథమ విభక్తి, కర్మకి ఏమొస్తుందండి ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి అంటే ఏంటిదండి మనకు డూమూవులు, తృతీయ విభక్తి అంటే చేతన్ చేన్. సో ఇక్కడ మనకు తృతీయ విభక్తి అంటే చేత ఇవి వస్తుంది. సో ఇక్కడ మనకు ప్రథమ విభక్తి అంటే డూమూవులలో ఏవైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రాముని చేత రావణుడు చంపబడెను. సో ఇక్కడ మనకు చేత అనేటటువంటిది వస్తుంది ఎవరికి కర్తకి. ఎవరండి కర్త మనకి ఇప్పుడు రాముడు. ఇక్కడ మనకు కర్మకు ప్రథమ విభక్తి రావణుడు, డు వచ్చింది కదండి. సో అది మనకు కర్మ అనమాట. రావణుడులో డు ప్రథమ విభక్తి అనేది చేరుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు. కర్మని వాక్యాలలో కర్తకు ఏమొస్తుందండి తృతీయ విభక్తి వస్తుంది, కర్మకు వచ్చేసి ప్రథమ విభక్తి వస్తాయండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మనకి ఏమవుతుందండి ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఒకేలా కర్తరి వాక్యంలో అడిగారనుకోండి, కర్తరి వాక్యంలో చూసుకున్నట్లయితే కర్మకి వచ్చేసి కర్తరి వాక్యంలో ఫస్ట్ కర్త గుర్తుపెట్టుకోండి, కర్తకు వచ్చేసి ప్రథమ విభక్తి అండి, కర్తకు ప్రథమ విభక్తి. అలాగే కర్మకు ద్వితీయ విభక్తి వస్తుందండి, కర్మకు వచ్చేసి మనకు ఏమొస్తుందండి ద్వితీయ విభక్తి వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. కర్తరి వాక్యంలో ఒకవేళ మీకు అడిగితే కర్తకి ఎవరు వస్తారండి ప్రథమ విభక్తి ప్రత్యయాలు వస్తాయి, కర్మకు వచ్చేసి మనకు ద్వితీయ విభక్తి ప్రత్యయాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రాముడు రావణుణ్ణి చంపేను. సో ఈ విధంగా ఉంటుంది సెంటెన్స్ అనేది. సో గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చను కడవడంతా గుమ్మడికాయ కత్తిపీటకు లోకువా అన్నట్లు దీనికి సంబంధించిన న్యాయం ఏది అనేసి ఇచ్చారండి. సో కడవడంత గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ వచ్చేసి మనకు ఎంత పెద్ద పరిమాణంలో ఉన్నా కత్తిపీటకు లోకువా అన్నట్లు, అంటే కత్తిపీట ఎలా ఉంటుందంటే చిన్నగా ఉంటుంది. సో మనకు గుమ్మడికాయ ఇంత లావుగా ఉన్నా కూడా మనము చిన్న కత్తితో కోయగలం అన్నమాట. సో ఆ విధంగా అండి. సో కాబట్టి దీంట్లో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ పంక ప్రక్షాళన న్యాయం అనేసి ఇచ్చారు. పంక అంటే బురద అండి. సో ప్రక్షాళన అంటే కడుక్కోవడము. సో బురదను కడుక్కోవడము అనేటటువంటి దాంట్లో మనము దీన్ని వాడతామండి. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే చురిక కూష్మాండ న్యాయము. సో ఇక్కడ మనకు చురిక అంటే కత్తి అండి, చురిక అంటే ఏంటిది కత్తి, కూష్మాండము అంటే ఏంటిదండి గుమ్మడికాయ.
కూష్మాండము అంటే గుమ్మడికాయ. సో చురిక కూష్మాండ న్యాయం కిందికి వస్తుంది, ఎందుకంటే కత్తికి లోకువ అన్నట్టు కదా. సో కాబట్టి కత్తికి సంబంధించి మనకు వర్డ్ ఉంది, కూష్మాండకి కూడా సంబంధించి గుమ్మడికాయ. సో కాబట్టి ఈ న్యాయం కరెక్ట్గా సూట్ అవుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరక పిత్త న్యాయము అనేసి ఇచ్చారు. సో ఇక్కడ కర అంటే చెయ్యండి, కర అంటే ఏంటిది చేయి, కపిద్ధ అంటే మనకు అర్థం ఏంటిదండి, ఇక్కడ వెలగపండు అండి, వెలగ పండు అంటే మనకు చేయిలో ఉండేటటువంటి వెలగపండు. సో దానికి సంబంధించి మనకు అర్థం వస్తుంది. నెక్స్ట్ దగ్ధ పద మార్చాల న్యాయము. దగ్ధ పద అంటే ఇక్కడ వచ్చేసి కాలుగాలిన అనేటటువంటి అర్థం వస్తుంది, కాలిన కాళ్ళు. మార్చాలము అంటే ఏంటిదండి పిల్లి. సో కాలుగాలిన పిల్లి అనేటటువంటి దాంట్లో మనకు ఈ న్యాయం అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి దానికి ఏంటిదండి చురిక కూష్మాండ న్యాయం కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు పురాణం ఏది అనేసి ఇచ్చారండి. తొలి తెలుగు పురాణం ఏదండి, మనకు మార్కండేయ పురాణము. సో మార్కండేయ పురాణాన్ని రాసింది ఎవరండి, మారణ. నెక్స్ట్ క్వశ్చన్, హరివిల్లు పాఠంలోని క్రింది పద్యాలను సంబంధిత కవులతో జతపరచండి అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ది తారా సస్యము పండినన్. సో ఇది రాసింది ఎవరంటే రామరాజ భూషణుడండి. శమని దుంత బట్టుకొనే. సో ఇది రాసింది ఎవరంటే కూచిమంచి తిమ్మకవి అండి. అల్లన కాలవర్తకుడు అనేటటువంటి దాన్ని రాసింది వచ్చేసి వీవూరి వెంకటాచార్యుడు. నెక్స్ట్ నారదులైరి సన్మునులు అనేది వచ్చేసి మొల్ల అండి. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ది చూద్దాము. నవ్యాంధ్రం నా జీవిత కథ రచయిత ఎవరు? సో ఎవరండి, అయ్యదేవర కాళేశ్వరరావు. నవ్యాంధ్రము నా జీవిత కథ రచయిత ఎవరు, అయ్యదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్ది క్రింది వాటిలో సరి అయినవి ఏవి అనేసి ఇచ్చారండి. సింహక. సింహక అంటే రాక్షసి అండి, సింహక అంటే రాక్షసి. సురస అంటే నాగమాత అండి. సో సంపాతి అంటే ఎవరండి, జటాయువు అన్న. స్వయంప్రభ అంటే యోగిని, స్వయంప్రభ అంటే యోగిని అండి. సో కాబట్టి మనకు సరి అయినవి ఏమండి, ఓన్లీ ఈ అండ్ ఈ. సో కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ సంహిక అంటే రాక్షసి, సురస అంటే నాగమాత, రెండు రివర్స్ ఇచ్చారు కాబట్టి ఈ రెండు తప్పు. నెక్స్ట్ క్వశ్చను, ఇప్పుడు తమాషాలు కాదమ్మా, రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరుతాను. ఈ వాక్యంలో క్వార్థకం ఏది అనేసి ఇచ్చారండి. సో క్వార్థకము అంటే ఏంటిదండి, భూతకాలిక అసమాపక క్రియ. క్వార్థకం అంటే భూతకాలిక అసమాపక క్రియ. సో ఇక్కడ మనకు భూతకాలక అసమాపక క్రియ అంటే మనకు అసమాపక క్రియను ఏమంటాము, క్వార్థకం అంటామండి. ఇవి సాధారణంగా ఈ అనేటటువంటి కారంతో ముగుస్తాయి. సో అంటే ఉదాహరణకు తిని, చూసి, చేసి, వెళ్ళి అనేటటువంటిది వస్తాయన్నమాట. సో కాబట్టి ఇచ్చినటువంటి వాటిల్లో ఏంటిదండి, వెళ్ళి ఈ కారంతో ముగవడం జరుగుతుంది. సో ఈ కారంతో ముగుస్తాయి కాబట్టి వీటిని ఏమంటాము, క్వార్థకాలు అంటామండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఆప్షన్ 2 వెళ్ళి అనేది క్వార్థకం అవుతుంది. సో క్వార్థకం అంటే ఏంటిదండి, భూతకాలక అసమాపక క్రియ, వెళ్ళి. సో ఇక్కడ వెళ్ళి అనేది మనకు క్వార్థకం. నెక్స్ట్, ఆమెకి 2 పిల్లలు. ఈ వాక్యంలో కీ అనేది ఏంటిది అనేసి ఇచ్చారండి. ఇక్కడ కీ అనేది వచ్చేసి మనకు దేన్ని తెలియజేస్తుందండి, ఆమెకు అలాగే 2 పిల్లలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. సో కాబట్టి ఇది మనకు ఏంటిదండి, సంబంధార్థము అవుతుంది. ఆమె అలాగే 2
వీళ్ళిద్దరికి సంబంధించి కీ అనేటటువంటిది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇదేమవుతుంది, సంబంధార్థకం అవుతుందండి. ఆప్షన్ 1. నెక్స్ట్, తాను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు. ఈ వాక్యానికి ప్రత్యక్ష కథనం రాయమంటున్నారండి. సో ఇది మనకు పరోక్ష కథనంలో ఉంది కదా, ప్రత్యక్ష కథనం అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే పరోక్ష కథనం నుంచి ప్రత్యక్ష కథనంలో మార్చేటప్పుడు తాను అనేది ఎప్పుడైనా సరే నేనుగా మారుతుందండి. అలాగే చేరానని అనేది మనకు చేరాను అని అనేసి మారుతుంది. సో ఇక్కడ తాను అనేది నేను అనేది మారుతుందండి. సో దానికి ఎక్కడుందండి, ఓన్లీ సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఉంది నేను అని. సో కాబట్టి మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే, డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. సో కాబట్టి నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని అన్నారు కలాం అనేది కరెక్ట్గా పరోక్ష కథనంలోకి వస్తుందండి. పరోక్ష కథనం నుంచి ఎప్పుడైనా సరే ప్రత్యక్ష కథనంలోకి మార్చేటప్పుడు తాను అని ఉంటే మనకి ఎలా మారుతుందండి, అది నేనుగా మారుతుంది. అలాగే వాళ్ళు చెప్పినటువంటి తన గురించి చెప్పినటువంటివి ఏవైనా సరే ఆ సెంటెన్స్ మొత్తం కూడా మనకు ఉల్లేఖన చిహ్నాలులో మనకు చూపించడం జరుగుతుందన్నమాట. నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని అన్నారు కలాం. ఇది కరెక్ట్. సో ఇవి వచ్చేసి మనకు తెలుగులో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.